మీరేం చేస్తుంటారు? మేము మామూలు ఇన్ఫార్మర్ పని చేస్తూ ఉంటాం. ఫార్మర్ పని. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఎలక్షన్లో చంద్రబాబు వస్తే బాగుంటుంది, జగన్ గారు వస్తే బాగుంటుంది? జగన్ గారు వస్తేనే బాగుంటుంది. మేము మాకు పథకాలు అవి చేత బతకడానికి ఆధారం కల్పించారు కానీ మేము అది దానికే వేస్తాం. మరి అభివృద్ధి ఏం చేయలేదు, పరిపాలన బాగాలేదన్న దాన్ని మీరేమంటారు? నచ్చనోడికి వేరే విధంగా పడిద్ది, నచ్చినోడికి అనేక రకాలుగా కల్పించి చేస్తున్నారు. దానికి మనం ఏం చేస్తాం? టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి పొత్తు కలుసుకొని వస్తున్నారు. దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందంటారు లేదంటారు? ఎవరి దానికి ఎవరికి లేదు. ఎవరి దానికి ఆయన దానికే ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటారు? ఇక్కడ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. 3 కాదు 20 కలిసి వచ్చినా కానీ ఆయన దానికే ఉండిద్ది. ఎందుకంటే ఆయన చేసినవి ఆయనకే, ఆయన వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కడే వేస్తారు. అది మరి ఇక్కడ వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ వస్తుంది? నష్టం లేదు. వాళ్ళు ఆమెకే ఉంటుంది. ఆమె బెనిఫిట్ కోసం ఆమె పెట్టుకుంది, అంతేగాని ఆయనకి దీనికి సంబంధం లేదు కదా. మీకు ఎమ్మెల్యే ఎవరన్నా? మాకు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున. ఆయన అభివృద్ధి పరిపాలన ఎలా ఉందంటారు, ఎలా చేశారన్న? ఆయన వల్ల కొంచెం గుంటుపడింది అభివృద్ధి. ఆయన కొంచెం సరిగ్గా చేయలేదు. పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాడు కదా, ఆ ఇంటికి రోడ్లు బోర్డులు లేకుండా అట్టానే వదిలేశారు. అది మరి ఈసారి వైసీపీని గెలిపిస్తారా? ఎన్ని సీట్లు వస్తాయి? అసలు మామూలు తక్కువ వచ్చినా కానీ అదే గెలిచిద్దండి, అందులో ప్రాబ్లం లేదు. పేదవాడికన్నా వాడికి అది వస్తేనే ఆధారం లేకపోతే లేదు. అది ఓకే అన్న, థ్యాంక్ యూ.